ఈ వీడియో జస్ట్ ఓటింగ్ పోల్ అనాలిసిసే కాదు, అంతకు మించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. అసలు ఓటింగ్ పోల్లో డే 1 ట్రెండ్స్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఆ టాప్‌లో ఉన్నోళ్ళకి అసలు అంత ఓటింగ్‌కి అర్హులేనా? వాళ్ళు అసలు హౌస్‌లో ఏం పని చేస్తారు? ఎందుకు అసలు వాళ్ళకి ఓటింగ్ పడుతుంది? అండ్ బిగ్ బాస్ టీమ్ కొంతమందిని లేపడానికి డిసైడ్ అయింది. అది నిన్న క్లారిటీగా ఏర్పడ్డది. నిన్న వచ్చిన ప్రోమోలో ఉన్న టాపిక్స్ ఎపిసోడ్‌లో లేకపోవడం, లైవ్‌లో అంతకు మించిన విషయాలు జరిగినాయి. వాటిని ఎపిసోడ్‌లో లేపేయడము. ఈవెన్ ఆ బెడ్ టాస్క్ జరిగిన తర్వాత కూడా కొన్ని నేను మిడ్ నైట్ ముచ్చట్ల దాంట్లో కవర్ చేయడానికి ట్రై చేసిన. అందులో కూడా కవర్ కానీ కూడా ఇందులో కవర్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు అసలు అలాంటి టాపిక్స్ నిజంగా టెలికాస్ట్ అయితే ఆ కంటెస్టెంట్ మీద కంప్లీట్ నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. అట్లాంటి టెలికాస్ట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? బిగ్ బాస్ టీమ్ ఎవరిని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ముందటికి తీసుకుపోదాం అనిపిస్తుంది. అందుకే వాళ్ళ నెగిటివ్ ఫుటేజ్ తీసేస్తుందా? ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. అండ్ లీస్ట్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు, డబల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈసారి పక్కా అబ్బా. డబల్ డోస్, డబల్ హౌస్, డబల్ ఎలిమినేషన్ అని చెప్పి ఖచ్చితంగా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే రాబోతున్న 5-6 కంటెస్టెంట్లకి కరెక్ట్గా మ్యాచ్ ఉండాలి అంటే ఇందులో నుంచి ఇంకో ఇద్దరిని తీసి పడేస్తారు. ఖచ్చితంగా ఇద్దరిని తీసేస్తే మనకి ఏమైందంటే 10 మంది అవుతారు. వాళ్ళ చుట్టూలో 5-6 ఉంటారు. మళ్ళీ 16 మంది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టు ఉంటుంది. సో అందులో ఒకరు ఫ్లోరా గారు వెళ్ళిపోతారు అనేది కన్ఫామ్ న్యూస్ అనుకోరు, అది వేరే విషయం. కానీ డేంజర్ జోన్లో ఒక నిన్న మొన్న చూస్తే మంచి సత్తా చూపించిన కంటెస్టెంట్ ఉన్నాడు. సో ఆ కంటెస్టెంట్ ఎందుకు ఉన్నాడు? అండ్ కంటెస్టెంట్లు సత్తా చూపించిన కంటెస్టెంట్లు ఉంటున్నారు. సత్తా చూపించని సత్తు పడిపోయినట్టుగా, ఐ మీన్ సొట్ట పడిపోయినట్టుగా ఉన్న కంటెస్టెంట్లు మాత్రం చాలా హైలైట్లో ఉన్నారు. ఏంది కథ, ఏంది కార్యక్రమం అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతోళ్ళు లైక్ కొట్టురి, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా హైప్ ఇచ్చి వీడియోస్ చూడడం స్టార్ట్ చేయరు. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, ఈ వీడియో నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన 16 నిమిషాలు వచ్చింది. ఆ 16 నిమిషాలు గట్టిగా నేను మంచిగా మాట్లాడినా. అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఆ మైక్ దానికి కనెక్ట్ కాక సౌండ్ రాలే. సౌండ్ వచ్చింది కానీ అట్లా వచ్చింది. ఏం చేస్తాను చెప్పు, ఈ టైంకి మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో నా ఎఫర్ట్స్ని నచ్చి మెచ్చి జరంతా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. రైట్. ఓటింగ్ పోల్, ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ అండ్ అన్అఫిషియల్ గూగుల్ పోల్స్ ఇవన్నీ చెక్ చేస్తే అన్నిట్లలో కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 3 టాప్లో కనబడతారు. 3 లేదంటే 4 టాప్లో కనబడతారు. అందులో ఫస్ట్ ప్లేస్లో అన్నిట్లలో మ్యాక్సిమం ఉన్న పర్సన్ తనుజ పుట్టస్వామి. తనుజకి 20, 21, 25, 23% ఓటింగ్ తోటి టాప్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో సెకండ్ ప్లేస్లో అట్లా కనబడుతుంది. కానీ తనుజాకు మాత్రం టాప్ ఓటింగ్ పడుతుంది. యూట్యూబ్ పోల్స్లో అయితే 4 లక్షల 5 లక్షల పోలింగ్ పడ్డా కానీ ఆ పోల్స్లో టాప్లో తనుజ ఉంటుంది. అది 60%, 70% ఓటు బ్యాంక్తో ఉంటుంది. మైండ్ బ్లోయింగ్. లైక్ సీజన్ 5లో షణ్ముఖ్ జశ్వంత్కి, సన్నీకి లాస్ట్లో, సన్నీకి స్టార్టింగ్ అంతా షణ్ముఖ్ జశ్వంత్కి అట్లా పడ్డట్టుగా పడుతుంది ఓటింగ్. హౌస్లో అంత పర్ఫార్మెన్స్ ఏమైనా చూపిస్తుందా అని అంటే పెద్ద గుండుసున్నా. పెద్ద పర్ఫార్మెన్స్ ఏముండదు. ఇక వాళ్ళ ఫ్యాన్సే పెట్టాలి. నీకు కనబడతలేదా తను చేసే పర్ఫార్మెన్స్ అని. రీతు పెట్టినంత ఎఫర్ట్స్ పెడుతుందా? అమ్మాయిలలో చూస్తే రీతు పెట్టినంత ఎఫర్ట్స్ పెడుతుందా? శ్రీజ పెట్టినంత ఎఫర్ట్స్ పెడుతుందా? వాళ్ళకి ఓటింగ్ లేదు. అంతెందుకు అబ్బా, సంజన గారు పెట్టినంత ఎఫర్ట్స్ అని పెడుతుంది ఏదో కంటెంట్ క్రియేషన్కి? లేదు. ఒకటబ్బా, అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది, అలుగుతుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. నిన్న రాత్రి ఆ టాస్క్లో ఆమెకి కదా అందరు సపోర్ట్ చేసింది. భరణి, కళ్యాణ్, ఇమాన్యుల్ ఆమెకి కదా సపోర్ట్ చేసింది. శ్రీజనే కదా దించింది. మిగిలిపోయిన ఒక్క లేడీ ఎవరు? తనుజనే కదా. ఇంతమంది సపోర్ట్ చేసిరా. మళ్ళీ అలిగింది, బాధపడుతుంది, డల్లు ఫేస్ పెట్టుకుని కూర్చుంది. కళ్యాణ్ వచ్చి మాట్లాడితే కళ్యాణ్కి నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను కాదు కదా అంటుంది. అందరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆమె ఉండాలనా? నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను కాదు కదా అంటే, అది కాదు, నేను 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 దించానా? నేను తీసానా? నేను తీస్తానని చెప్పానా? తీయలేదు కదా, నేను తీసానా? తీయను కదా, నేను దింపలేదు కదా, నేను నెట్టలేదు కదా. కానీ నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను కాదు కానీ బాధపడుతుంది. ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి నాకు అర్థం కాదు. ఈమె ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి? నాకు అది నచ్చలేదు అబ్బా. నిజంగా ఆడి తను మెస్మరైజ్ చేసి తన పోరాటాన్ని మనం మెచ్చుకొని తన ఇమ్యూనిటీలో ఉంటే బాగుంటుంది. కానీ ఇటు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తోటి ఓట్లు, ఇటేమో ఫస్ట్ నేను ఎందుకు లేను అని చెప్పి ఈ క్వశ్చన్లు. రైట్. ఇదొకటి పక్కన పెడితే మళ్ళీ నిన్ననే ఇమాన్యుల్తో కూర్చుండి, ఇమాన్యుల్
నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా, నీ సపోర్ట్ నాకు ఉంటుంది కదా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే, ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తానమ్మా అని చెప్పి ఇమాన్యుల్ దగ్గర మాట్లాడుతుంది. అటు బర్నీ అన్నతోటి, అంటే బర్నీ అన్నతో డిస్కషన్ జరిగిందట, అది తీసుకొచ్చి ఇమాన్యుల్ దగ్గర మాట్లాడే చూపిస్తారు. ఆయన అడిగిండట, బర్నీ అన్న అడిగిండట, ఇమాన్యుల్ నేను ఉంటే నువ్వెవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు అని అడిగిండట. అడిగితే దానికి ఆమె ఆన్సర్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి చేస్తా అని చెప్పిందట. ఆయన మాత్రం ఈమె కోసం స్టాండ్ తీసుకోవాలి, స్టాండ్ తీసుకోకపోతే నాన్న నాన్న నా కోసం స్టాండ్ తీసుకోవాలి, నన్ను 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 స్టాండ్ తీసుకో నాన్న నా కోసం ఇట్లుంటో ఇంతేనా అంతేనని చెప్పి అలుగుతుంది, గులుగుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. ఈమె మాత్రం ఆయన కోసం స్టాండ్ తీసుకుంటావా అని అడిగితే సిచ్యువేషన్ బట్టి అని చెప్తుందట. ఈమెకి ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, కానీ ఆయన మాత్రం అన్ని వేళలా ఈమెకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే, ఈయనతోటే ఉండాలి, ఈమెకి అన్ని బుదరకియాలి, బుజ్జగించాలి. ఏందబ్బా ఎందుకు ఇంతగానం ఓటింగు, మళ్ళీ విపరీతమైన ఫ్యాన్స్, శనార్థులు. రైట్, టాప్లో ఉంది ఓటింగ్లో, సూపర్ ఓటింగ్ తోటి ఉంది. అండ్ ఈ ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో తనుజ కళ్యాణ్తో మాట్లాడిన ఏ ఫుటేజ్ కూడా టెలికాస్ట్ చేయలేదు. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ టాస్క్ జరగకంటే ముందు జరిగిన డిస్కషన్సే, కానీ అవన్నీ టెలికాస్ట్ చేయలేదు. ఒకే ఒక్క డిస్కషన్ ఇమాన్యుల్తో జరిగిన డిస్కషన్ ఇమ్యూనిటీ టాస్క్ తర్వాత, మిగతా ఈ కళ్యాణ్తో జరిగింది అండ్ బర్నీ గారితో జరిగిన ఇట్లాంటి అన్ని డిస్కషన్స్ అని కూడా ఇమ్యూనిటీ టాస్క్ అంటే ముందు, బెడ్ టాస్క్ తర్వాత టెలికాస్ట్ చేయాలని కూడా చేయలేదు. పొద్దున కళ్యాణ్ తనుజ మాట్లాడుకున్నవి టెలికాస్ట్ చేయలేదు. కళ్యాణ్ రీతుని మళ్ళీ టైఅప్ అయిపోయి వాళ్ళు దోస్తులు అయిపోయిన టాపిక్ టెలికాస్ట్ చేయలేదు. కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ తినిపించుకోవడాలు, ముచ్చట్లు పెట్టడాలు, ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేయలేదు. ఎందుకంటే పాజిటివ్గా మారిపోయింది కదా, కళ్యాణ్ మీద అందరికి పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది కదా, ఇప్పుడు నెగిటివ్ ఒపీనియన్ రావద్దు అని అంటే అవన్నీ టెలికాస్ట్ కావద్దు అని ఒకే ఒక ఉద్దేశంతో అవి ఏవి కూడా టెలికాస్ట్ చేయలేదు. దట్స్ ద మ్యాటర్. అంటే ఇప్పుడు బీబీ టీమ్ డిసైడెడ్ టు ఫోకస్ ఆన్ కళ్యాణ్ అండ్ తనుజ, వీళ్ళని లైమ్ లైట్లోకి తీసుకుని పోదాం. వాళ్ళు నెగిటివ్ ఫుటేజ్ చేయరు, పాజిటివ్ ఫుటేజ్ వేస్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. చూద్దాం, ఫర్దర్గా వేస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నాకు అనిపించింది, నిన్నటి లైవ్ అంతా చూసిన తర్వాత 24/7 లైవ్ చూస్తున్నాం, అక్కడ చూసిన తర్వాత అందులో ఉన్న ఫుటేజ్లో నెగిటివ్ ఫుటేజ్ అంతా లేపేసి పాజిటివ్ ఫుటేజ్ చేసుకుంటే ఏమన్నట్టు, సరే లేపాలని ఫిక్స్ అయినట్టు. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉంటాడు, ప్రతి పోల్లో సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. 22%, 20%, 15%, 13% అట్లా సెకండ్ ప్లేస్లో మ్యాక్సిమం ఉంటాడు. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఒక 15% తోటి సెకండ్ హైయెస్ట్. కళ్యాణ్ డిజర్వ్డ్ అంటే పోయిన వీక్ అతను ఆడిన ఆట మెస్మరైజింగ్గా ఉంది. సో ఖచ్చితంగా డిజర్వ్డ్, సూపర్ డిజర్వ్డ్, చాలా బాగా ఆడిండు. సో కళ్యాణ్, కానీ కళ్యాణ్ దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్ ఒకటే, ఈ పులిహోర కంటెంట్. ఆ పులిహోర కంటెంట్ నుంచి దూరం పోయింది కదా, హ్యాపీగా ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి మనం ఫుల్ కింగ్, తోపు, తురుము, కే ఫర్ కళ్యాణ్ కాదు కే ఫర్ కింగ్ అని మనం మాట్లాడుకోవచ్చు, ఆ రేంజ్లో డిస్క్రైబ్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు అని అనుకుంటే కట్ చేస్తే మనం అప్పుడే ఆ రోజే ఇన్ని దూరం పెట్టి చెయ్యి తీ అన్న రోజే మనం అనుకున్నాం, నమ్మకం లేదు దొరా, ఎక్కువ రోజులు ఉండలేడు. సో కానీ బిగ్ బాస్ మామ తెలివిగా చాకచక్యంగా లైవ్లో ఉంచేసి ఎపిసోడ్లో లేపారేస్తారు. లైవ్లో కూడా లేపారేరబ్బా, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. రైట్, థర్డ్ ప్లేస్లో చాలా పోల్స్లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు, కొన్ని పోల్స్లో మాత్రం శ్రీజ కనబడుతుంది. సో సుమన్ శెట్టి అన్నకి 12% ఓట్ బ్యాంక్ ఉంది, ఓటింగ్ వస్తుంది 12%, 11%, సో 12% అనుకోండి. అయితే సుమన్ శెట్టి అన్నకి ఆ ఓటింగ్కి అర్హుడేనా అంటే ఖచ్చితంగా అర్హుడే. ఎందుకంటే వీక్ బై వీక్ స్ట్రాంగ్ అవుతా వస్తాడు, ప్రతిసారి కూడా వీక్ బై వీక్ అవుతలేడు, స్ట్రాంగ్ అవుతాడు. మాట్లాడడం కావచ్చు, టాస్క్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, స్టెప్ బై స్టెప్. ఎప్పుడైనా ఇట్లా గ్రాఫ్ ఇట్లా పైకి పోతుంటే కనుక మనకి ఎంకరేజ్ చేయబోతుంది, మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ ఉన్న దానికంటే సెకండ్ వీక్ ఇంకా దారుణంగా ఉంటే, రాను దొరికిపోతుంటే గలీజ్ అనిపిస్తుంది. కానీ అన్నది గ్రాఫ్ పెరుగుతూ పోతుంది కాబట్టి ఓకే సుమన్ శెట్టి అన్నకి. ఇక శ్రీజ నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది, 9% ఓటింగ్, 9% ఉంది. కొన్ని పోల్స్లో 15 దాకా కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక 9% ఉంది, 4th ప్లేస్ వస్తుంది. సో శ్రీజకి ఆ ఓటింగ్ అర్హురాలేనంటే నిన్న జరిగిన విషయాలు కావచ్చు, అంతకుముందు జరిగిన విషయాలు కావచ్చు, టాస్క్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, 9 కాదు నేనంట. ఇప్పుడు తనుజ కంటే చాలా బెటర్, ఫార్ బెటర్ కదా, అంటే పాయింట్స్ పెట్టడంలో కానీ టాస్క్ పర్ఫార్మెన్స్లో కానీ. ఏం లేదు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ వీళ్ళు చూడు, ఇది ఒక కూటమిగా ఏర్పడరు వీళ్ళంతా. ఇప్పుడు నిన్న టాస్క్లో చూస్తే మీకు అర్థమైంది, బర్నీ అన్న ఇమాన్యుల్ తనుజకు సపోర్ట్ చేస్తున్నారు. వద్దన్నా కాదన్నా అవునన్నా వాళ్ళు తనుజకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ముందు నుంచి కూడా క్లోజ్గా ఉంటున్నారు. సో ఒకరి ఓటింగ్ ఒకరికి బాగా ప్లస్ అవుతుంది. ఇప్పుడు
ఇమాన్యుల్ నామినేషన్‌లో లేడు. ఇమాన్యుల్ ఓటింగ్ ఎవరికి పడాలి? అయితే సంజన గారికి పడతది. లేదంటే తనుజకి పడతది. అవునా కాదా? సో, లేదంటే బర్నీ అన్నకు పోతది. అంతే. అక్కడనే తిరుగుతదన్నట్టు. అదే టాక్టికల్ నడుస్తా ఉంది. సో, శ్రీజకి 9% ఓటింగు. డేంజర్ జోన్‌లో అయితే లేదు గానీ, నాకు పోయిన వారం విన్న న్యూస్‌లను బట్టి చూస్తే ఎందుకొచ్చిన బాధ, ఒకవేళ మీరు శ్రీజ ఫ్యాన్స్ అయితే శ్రీజకు ఓటేసుకోండి. అసలు అంటే ఇప్పుడు ఈ వీక్ మాత్రం జాగ్రత్తబ్బా! ఈ వీక్ ఎవ్వరి ఫ్యాన్స్ అయినా సుమనన్న ఫ్యాన్స్ అయితే సుమనన్నకి, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, రీతు అయితే రీతు, డిమాన్ అయితే డిమాన్. ఎవ్వరి ఫ్యాన్స్ అయినా గానీ వాళ్ళకి ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఎవ్వరు నచ్చలేదురా నాకు భయ్ అంటే వదిలేయండి. ఎవరైనా నచ్చితే గనుక వాళ్ళు కొంచెం నచ్చినా గానీ ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎలిమినేషన్ డబల్ ఉంటది కాబట్టి ఏదన్నా జరగచ్చు. సో, శ్రీజకి 9% ఓటింగ్ ఉంది. నెక్స్ట్ సంజన. సంజన గారికి 10% ఓటింగ్ ఉంది గానీ అన్ని పోల్స్‌లో లేదు. కొన్ని పోల్స్‌లో అయితే దారుణంగా 6% కూడా ఉంది. సో, ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే కూడా పర్లేదు. అంటే శ్రీజకి కొన్ని పోల్స్‌లో బాగా హైయెస్ట్ ఉండడం వల్ల మనం 4థ్ ప్లేస్ అని పెట్టినాం గానీ, మామూలుగా యావరేజ్ తీస్తే 10% సంజన గారికి ఉంది. సో, ఈ మిడిల్ గ్రూప్ అన్నట్టు ఇది. బేసిక్‌గా ఏందంటే టాప్‌లో 3 మెంబర్స్ అబ్బా! తనుజ, కళ్యాణ్, సుమన్. మిడిల్‌లో వచ్చేసి శ్రీజ, సంజన, బర్నీ గారు, దివ్య. ఈ నలుగురు కనబడుతుర్రు. సో, ఇక్కడేందంటే 10% ఓటింగ్ ఆన్ అండ్ యావరేజ్‌గా చూస్తే సంజన గారికి ఉంది. సంజన గారు ఈ ఓటింగ్‌కి అర్హురాలా అంటే ఖచ్చితంగా. ఇంకా టాప్ ఓటింగ్ కూడా అర్హురాలే. కాకపోతే ఏందంటే లాస్ట్ వీక్ నాన్న పోలి స్టోరీ బాగా రిపీట్ అయిపోయి బోర్ కొట్టింది గానీ, పోయిన వారం ఆ గుడ్లు తినకపోయుంటే, ఆ ఏడో, ఎనిమిదో గుడ్లు తినకపోయుంటే అసలు మనం ఇంత నెగెటివ్‌గా మాట్లాడుకోవడానికి స్కోప్ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు కూడా చూసినా గానీ తను అంటే ఫస్టే ఆమెను దింపేసిర్రు. కానీ ఆ తర్వాత మాట్లాడిన విషయాలు కావచ్చు, ఆయన పొద్దుగాల నుంచి డిస్కస్ చేసుకున్న టాపిక్‌లు కావచ్చు, అవన్నీ చూస్తుంటే ప్రతి టాపిక్‌లో కూడా తను చాలా యాక్టివ్‌గా అండ్ తను చాలా కాలిక్యులేటివ్‌గా మాట్లాడింది. చాలా బాగా అనిపిస్తది. రైట్. చూడాలి ఇక ఇట్నే సీరియస్‌గా పోతూ, ఇట్నే ఫిజికల్ టాస్క్‌ల మీద పోతే సంజనక కష్టమే. కానీ ఈ సీజన్‌కి ఊపు తెప్పించిన ఏకైక వ్యక్తి ఖచ్చితంగా సంజన గారే. నేను 100% క్రెడిట్ అయితే ఆమెకే ఇస్తా. ఏదైనా ఏదోకటి చేస్తది. ఏదైనా చేసేసి ఒప్పించే తీరాలి అని పాట లెక్క. రైట్. ఆ తర్వాత ఆహ్, భరణి అన్నకి 8% ఓటు బ్యాంక్ ఉంది. అంటే అన్నీ కలిపితే గనుక ఓ 8% కనబడుతుంది. సో, డేంజర్ జోన్‌లో ఉన్నోళ్ళు అంతకంటే తక్కువ ఉన్నారంటే యెస్ ఉన్నారు. 5%, 4%తో ఉన్నారు. అందుకని చెప్పి చెప్తున్నా. 8% ఉంది. అన్న మాస్క్ తీస్తే చాలా నెగెటివ్ అయితాడు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందబ్బా! భరణి అన్న మాస్క్ ఏసుకొని ఇది నేను మర్యాద ఆహ్, ర రామన్న కాదు. ఏంది రేలంగి మావయ్య అన్నట్టుగా ఉంటేనే ఆయనకి బెటర్. ఇఫ్ ఇన్ కేస్ రేలంగి మావయ్య క్యారెక్టర్ నుంచి బయటకొస్తే గనుక చాలా నెగెటివ్ అయితాడు అని అర్థమవుతుంది. ఆయన ఫిజికల్ టాస్క్‌లో కూడా చాలా రూడ్‌గా ఆయన ఫిజికల్‌గా అటాక్ చేస్తే చాలా రూడ్‌గా అటాక్ చేస్తాడు. ఆయనకి లిమిట్ అనేది తెలవదు. ఆ ఫిజికల్ అటాక్‌లో ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదో తెలవదు. ఎత్తి అవతల పారేసే రకం. సో, అట్లా చేస్తే చాలా ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ వస్తాయి. భరణి అన్నకి చాలా నెగెటివ్ అయితది. సో, ఇక్కడ నేను భరణి అన్న విషయంలో రాము టాపిక్ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ ఒక రీల్ పెట్టేసిన. షార్ట్ వీడియో కూడా చేసి పెట్టినా. ఏం లేదబ్బా! నిన్న భరణి అన్నని కాపాడడం రాము కరెక్టేనా? అంటే రాము సంచాలక్‌గా బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇచ్చేసిండు. అంటే మీరు కింద పడ్డోళ్ళలో ఎవరినన్నా మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళని తీసేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పిండు కాబట్టి, ఆ రూల్ ప్రకారంగా రాము గాని, ఫ్లోరా గాని డిసైడ్ చేసింది బర్నీ అన్న వద్దు. బర్నీ అన్న కింద పడ్డా, బర్నీ అన్న ఫస్ట్ తాకినంగా డిమాండ్ పవన్ తీసేసారు కదా! ఇక్కడ ఏందంటే ఫ్లోరాకి డిమాండ్ పవన్‌ని ఔట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండడం ఒకటి. అండ్ రాముకి బర్నీ అన్నని సేవ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడం ఒకటి. కాబట్టి అక్కడ డిమాండ్ పవన్ ఔట్ చేసిర్రు. రూల్ ఉంది కదా! మా ఇష్టం ఉన్నోళ్ళని తీయొచ్చు, మా ఇష్టం ఉన్నోళ్ళు పెట్టొచ్చు అని చెప్పిర్రు. దీనికి కొంతమంది నేను రాంగ్ అని చెప్పిన. అది కరెక్ట్ కాదు. వర్స్ సంచాలక్ అని చెప్పిన. చెప్పినందుకు కొంతమంది మెసేజ్ పెట్టిర్రు. దాని మీదకెళ్ళి నేను రియాక్ట్ కూడా అయినా. సో, ఆ రియాక్షన్ మీదకెళ్ళి కూడా కొంతమంది అందులో తప్పేముంది? ఎవరినన్నా తీసుకోవచ్చు. బిగ్ బాసే రూల్ పెట్టిండంటే బిగ్ బాస్ రూల్స్ పెడతాడు. కానీ దాన్ని పాటించాలా వద్దా అనేది మన విజ్ఞత ఉంటది. అట్లా ఎవ్వరు ఎన్ని చెప్పినా సంచాలకుగా కరెక్ట్‌గా చేయాలి. ఫస్ట్ ఎవరు కింద పడితే వాళ్ళే ఔట్. కాబట్టి వాళ్ళని ఔట్ చేస్తే రాముకు మైలేజ్ వచ్చేది. ఇప్పుడు 100 మందిలో 10 మంది మాత్రమే రాము చేసిన పనికి రైట్ అంటారు. 90 మంది రాంగ్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ కాలు కింద పడ్డది, ఫస్ట్ కిందకి వచ్చేసింది బర్నీ అన్న. అట్లా బర్నీ అన్నకి ఔట్ చేయకుండా తర్వాత నా ఇష్టం అన్నట్టు చేస్తా. నేను సంచాలకుగా నాకు ఈ ఫ్రీడమ్ ఇచ్చేసిండు కాబట్టి, ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఏదన్నా చేస్తా అంటే అది రాంగ్ అయితది. సో, మీరు ఎవ్వరెన్నన్నా నేను అస్సలు అంటే నా స్టేట్మెంట్‌ని మార్చుకోను. వర్స్ సంచాలకే
అక్కడ డిమాండ్ పవన్ 2 సార్లు కెప్టెన్ అయ్యిండు కాబట్టి ఆయనకి ఎందుకు మళ్ళీ ఇమ్యూనిటీ ఇవ్వడం, మళ్ళీ ఇమ్యూనిటీకి పంపించడం ఎందుకు అని అనుకున్నా, ఇంకేదైనా చేసినా మన ధర్మం మనం నిర్వర్తించేటప్పుడు కరెక్ట్‌గా నిర్వర్తించాలి. అది తప్పు. తప్పు అంటే తప్పే. రాంగ్ అంటే రాంగ్. ఫౌల్ అయింది ఖతం వెళ్ళిపోవాలి బయటకి. అది బర్నన్నే ఔట్. ఫ్లోరా ఎన్ని చెప్పినా, రాము ఎన్ని చెప్పినా, మీరెన్ని చెప్పినా నేను మారను. సంచాలకుగా నిన్న రాము తీసుకున్న వర్స్ట్ డెసిషన్ తనకే నెగిటివ్ అవుతుంది. బిగ్ బాస్ ఫ్రీడమ్ ఇచ్చిండని నువ్వు నీకు రైట్ ఉందిగా అని చెప్పి నువ్వు రాంగ్ చేస్తావా అని చెప్పి నాగార్జున సార్ వచ్చి అడగకపోతే అడుగురు. ఖచ్చితంగా అడుగుతారు. రైట్, నెక్స్ట్ భరణి అన్నది అయిపోయింది కదా. దివ్య నెక్స్ట్. దివ్య ఉంది 7% ఓట్ బ్యాంక్ తోటి. దివ్యకి 7% ఉంది. వెరీ నైస్. ఎందుకంటే దివ్య లేట్గా వచ్చిన రాగానే గేమ్ మొదలు పెట్టడం. నేను అస్సలు ఏడవను అన్నది ఎమోషన్ చూపిస్తుంది. తప్పదు, ఎమోషన్ వస్తుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది, ఇవన్నీ చూస్తున్నాం. కోర్స్ నేను అస్సలు ఏడవా అన్నది ఇప్పుడు ఏడుతుందిగా అని చెప్పి మనం వేస్ట్ అనలేం. అది తన ఎమోషన్ పడుతుంది, బాధపడుతుంది, ఓకే. ఇది మరి తనుజ ఏడిస్తే నీకు బాగా అబ్బో తనుజ ఏడిస్తేనేమో అయ్యో తనుజ ఏడుతుంది, ఊకెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది అంటున్నావు. మరి మిగతా వాళ్ళు ఏడితే అయ్యో అంటాను ఏంది అని చెప్తా. దానికి కూడా ఆన్సర్ ఉంది. ఒక్కసారి ఏడిస్తే అయ్యో అంటాం, రోజుకొకసారి ఏడిచినా అయ్యో అంటాం. పొద్దునుంచి సాయంత్రం దాకా అదే పని మీద ఉంటే ఎక్కడ అయ్యో అంటాం? ఊకే పంపు కాదు పాతాల గంగ లాగా వస్తే కష్టం. ఎవరైనా ఊకే ఎడితే వాళ్ళని కూడా మనం గిట్నే తిట్టుకుంటాం. ఏంద్రా ఆయన ఈ సోది అని అంటాం. ఊకే ఎడుతుంది, ఇది పెద్ద డ్రామా క్వీన్ లాగా చేస్తారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా కాకుండా ఏదైనా సిచ్యువేషన్ ఇట్లా ఓడిపోయినప్పుడు బాధపడితే అయ్యో అంటాం. ఇవి గెలిచిన తర్వాత కూడా అంటే ఇమ్యూనిటీ టాస్క్లో అక్కడ ఆ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచిన నలుగురిట్లలో ఈమె ఉంటే కూడా బాధపడుతుంది, ఏడుతుంది, డల్గా ఫేస్ పెట్టింది, అలిగిందంటే ఏమంటాం? అలా చిలక అంటాం. రైట్, దివ్యకి 7% ఓట్ బ్యాంకు. అది కూడా కిక్ స్టార్ట్ చేయడం అంటే రాగానే గేమ్ స్టార్ట్ చేయడంతో ఆమెకి ఆ ప్లస్ పాయింట్ వచ్చింది, లేకపోతే రాకపోయేది. ఇప్పుడు పోయిన వారం ఉన్నట్టుగా పూర్తిగా వారం అంతా ఉన్నట్టుగా ఉంటే కనుక రాకపోయేది. రాగానే ఏదో ఒకటి కింద మీద పడి ఏదో ఒకటి చేసింది. రైట్, ఇక తర్వాత డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురు ఫ్లోరా, రీతు, డిమాండ్ పవన్. ఈరోజు డిమాండ్ పవన్ ఆడిన ఆట సూపర్, చాలా జెన్యున్గా ఆడిండు. తనకి ఎట్లా ఆడాలనో అట్లా ఆడిండు. మిగతా వాళ్ళ లెక్క కాదు. ఒకరి కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ స్టాండ్ తీసుకున్నట్టే ఉన్నాడు. మిగతా వాళ్ళ కోసం మాత్రం అతను అంటే దివ్యానికి కూడా జస్ట్ ప్రామిస్ చేసినట్టు, అందుకే ఆమెను కూడా పెద్దగా ముట్టలేదు. అయితే భరణి అన్న తన డెసిషన్ చెప్పడు, తను ఓపెన్గా ఆడు. నేను ఈమెకే చేస్తా అన్నాడు, ఈమెకి చెయ్యను అన్నాడు, వాళ్ళని నెడతా అన్నాడు, నెట్టను అన్నాడు, ఏదేదో చేస్తాడు. ఆఖరికి వస్తే టక్ నిర్ణయం తీసుకుని అవతల ఎత్తి పారేస్తాడు. అట్లా రూడ్గా బిహేవ్ చేసిండు. కానీ వేరే డిమాండ్ పవన్ ఎవరినైతే తీస్తా అన్నాడో తీసిండు, ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెట్టిండు. అండ్ తనకి అన్యాయం జరిగింది. తన కాలు కింద పడకంటే ముందే బర్నీది పడినా కానీ తనకు అన్యాయం జరిగినా కానీ అక్కడ కూడా ఒర్రలే, ఇష్టం ఉన్నట్టుగా అరవలే, లొల్లి పెట్టుకోలే సంచాలకులతోటి. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. తనదే ఫస్ట్ పడ్డది తెలుసు, మీకు తెలిసిన తర్వాత కూడా నన్నే తీసేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇది మీకే నెగిటివ్ అవుతుంది, కొంచెం చూసుకోండి. అట్లాంటివి చెప్పిండు తప్ప ఇంకేం లేదు. కామ్ అండ్ కంపోజర్ అంటే అట్లున్నాడు. సో ఇక ఫ్లోరా, రీతు, డిమాండ్ పవన్. రీతు చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. పోయిన వీక్ అంతా కూడా గట్టి ఎఫర్ట్స్ పెట్టింది. ప్రతి టాస్క్లో లాస్ట్ దాకా పోయింది. క్యాప్టెన్సీ టాస్క్లో కూడా బాగా ఆడింది. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, పాయింట్స్ బాగానే పెడుతుంది. కానీ ఈ పులిహోర కంటెంట్ అనేది ఒకటే నెగిటివ్ ఉంటుంది. కానీ అది కూడా కనబడకుండా ఆటే కనబడేటట్టు చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఆటే మీదనే మనకి ఆట బాగా ఆడుతుంది కదా అన్న ఫోకస్లో పోయి ఇవన్నీ కనబడకుండా అవుతాయి. సో ఇక్కడ ఈ ముగ్గురికి కూడా 5% ఓటింగ్ ఉంది. సో ముగ్గురిట్లలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈరోజు ఇది ఫిక్సా, ఇదే డిసైడ్ అయిద్దంటే చెప్పలేము. మార్పులు జరగవచ్చు. ఎందుకంటే పెట్టబోతున్నాయని టాస్కులు మామూలుగా టాస్కులు లేకుండా ఈ పంచాయతీలు ఇంకేదో ఉంటే కనుక ఇవి మారకపోవచ్చు, ఇట్నే ఉండి వీళ్ళే ఎలిమినేట్ కావచ్చు. కానీ ఇప్పుడు ఈ వారం అంతా కూడా కంటెస్టెంట్ రాబోతున్నారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు 10 మంది రాబోతున్నారు. ఆ 10 మందిని మీరు అరచేతులు పెట్టి పారేయాలంటే మీకు టాస్కులు పెట్టి 10 మంది రాబోతున్నారు కదా, మీకు టాస్కులు పెడితే ఎన్ని గెలుస్తారో చూద్దాం. అన్ని గెలిస్తే అంతమందిని మీరు ప్రొటెక్ట్ చేసినట్టు రాకుండా అని చెప్పి పోయిన సంవత్సరం పెట్టిన టాస్కులు లెక్కనే ఈసారి కూడా మళ్ళీ పెట్టారు. మీరు ప్రోమో చూసారు కదా. సో ఆ టాస్కులన్నీ కూడా ఏం లేదబ్బా, అక్కడ 10 మంది రాబోతున్నారని ఏదో పెడతారు. లీడర్ బోర్డు అని ఉంది. ఎవరెవరు ఎన్నైతే చేస్తారో అన్ని లీడర్ బోర్డు మీద మీ పేర్లు ఎక్కితే కనుక అప్పుడు ఆ కంటెస్టెంట్లని రానియకుండా చేస్తాం మేము అని చెప్పి అడి తిప్పి ఇడి తిప్పి 6గురికో 5గురికో ఫినిష్ చేసి ఎంతమంది రాబోతున్నారో అంతమంది వరకు గేమ్ అక్కడ పాస్ చేసేసి క్లోజ్ చేసి అలానే రాపిస్తారు. అంతే. మీరు ఇంతమంది ఆపేరు తెలుసా, ఇంకెంతమంది వచ్చేటోళ్ళు. ఆ 6గురే దొరుకుతలేరు, 5గురు అయ్యారు. 6 మెంబర్ కోసం ఎదుగుతారు, వీళ్ళేమో 10 మంది పెడతారు ఇక్కడ.
సో ఈ టాస్క్‌ల బట్టి ఏమైతదంటే పర్ఫార్మెన్స్‌ని బట్టి ఆ రోజుకి ఆ రోజు ఓటింగ్ అంతా మారిపోతుంటది. మొన్న గదా మనకి శ్రీజ పర్ఫార్మెన్స్ తోటి ఓటింగ్ మారిపోయింది. కళ్యాణ్ పర్ఫార్మెన్స్ తోటి ఓటింగ్ మారిపోయింది కదా! అట్లా మారిపోతా ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఒక పర్సన్ పర్ఫార్మెన్స్ వల్ల ఆళ్ళ ఓటింగ్ జమ్మని పెరిగే ఛాన్స్ ఉంటది. సో చూడాలి. వీళ్ళు ఎవరు పైకెక్కుతారో, ఎవరు కిందికి దిగుతారు. నాకేమనిపిస్తుందంటే ఫ్లోరా గారు ఖచ్చితమైన ఎలిమినేషన్ కంటెస్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీక్ అంతా కూడా సూపర్‌గా టాస్క్‌లలో పర్ఫార్మ్ చేసి ఓటింగ్ సంపాదించుకుంటే గమ్మత్తుంటది కదా! అదృష్టం మామూలుగా ఉండదు. అసలు ఇప్పటికే విపరీతమైన అదృష్టం. అసలు నేను ఇక్కడి దాకా వచ్చుడేందిరా నాయన నాకే అర్థమైతలేదని పొద్దుగాల శ్రీజతోటి చెప్పుకుంటది ఫ్లోరా. నేను ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్‌ని. తెలుగు రాకుండా ఇక్కడి దాకా వస్తున్నా. అసలు తెలుగు వచ్చిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్, పాయింట్స్ పెట్టగలిగేటోళ్ళు, ఫైట్ చేసేటోళ్ళు, మాట్లాడగలిగేటోళ్ళు, అన్ని రకాల అబ్జర్వేషన్ ఉన్నోళ్ళు వాళ్ళంతా ఎలిమినేట్ అవుతున్నారు. నేను ఇక్కడే ఉంటున్నా. నాకు అర్థం కావట్లేదు అంటది. నేను ప్రతి వారం బట్టలన్నీ పంపించేస్తున్నా. అయినా గాని నేను ఉంటున్నా. అదేంటో పాపం. సో చూడాలి ఈ వారం ఏం జరుగుతదో. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఒపీనియన్స్‌తో మీ ఒపీనియన్ మ్యాచ్ అయితుందా లేదో తెలవాలంటే మీరు కింద కామెంట్‌లలో మీ ఒపీనియన్ షేర్ చేయిర్రి. అట్నే హైప్ ఇయ్యిర్రి. హైప్ ఇత్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితది. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. షబ్బా ఖైర్.